ఎంతమంది కంద కోడిగుడ్డు పులుసు తెలుసు? నాకైతే అసలు ఇంతకు ముందు ఇష్టం ఉండేది కదండి కంద అంటే. బట్ ఈ కందని కోడిగుడ్డు కాంబినేషన్ తో పులుసు పెట్టుకుంటే ఉంటుందండి. ఫస్ట్ కంద కోడిగుడ్డుని జామాకు వేసుకుని ఉడకపెట్టుకోవాలండి. ఈ జామాకు వేసుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుంది అంటండి. కంద కోడిగుడ్డు రెండు మంచిగా ఉడికిన తర్వాత సెపరేట్ చేసేసుకుని కోడిగుడ్లు ఒలిచేసుకుని ఆయిల్లో కోడిగుడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటేనే ఇష్టం. కొంతమంది నార్మల్ గా వేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన వెంటనే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. దాంతో పాటు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు అన్ని ఇప్పుడే యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని దాంతో పాటు మీకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకుని అలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ పులుసు ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటన్నింటినీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ పులుసు కొంచెం దగ్గరకు వస్తే చాలు, ఇంకా అయిపోయినట్టే. అసలు ఇది